స్థలం ఆక్రమించడానికి కళ్ళు సారా లిక్కర్ కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారని మేము చెప్పింది ఇలా అక్షరాల నిజం కాబోతా ఉన్నది. ఆబాది స్థలమైనటువంటి బాపోజీ వచనాలయాన్ని కళ్ళు సారా లిక్కర్ కాంట్రాక్ట్ అయినటువంటి ఢిల్లీ భక్తవత్సలం గారు మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గత నెల 8వ తారీఖున కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాశారు. ఏమనంటే దీనికి సంబంధించిన విషయాలు పూర్తి సమాచారం ఇవ్వమని. ఆ మేరకు నెల రోజులు విచారణ చేసి రికార్డు అంతా ఎతికి అన్ని ఫైళ్ళన్నీ పరిశీలించిన మీదట జిల్లా రిజిస్ట్రార్ గారు నిన్న సమాధానం కలెక్టర్ గారికి పంపుతూ మాకు లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో స్పష్టంగా జిల్లా రిజిస్ట్రార్ గారు పేర్కొనడం జరిగింది. ఏమని, బాపోజీ వచనాలయం పేరుతోని రిజిస్ట్రేషన్ నంబరు రిజిస్టర్ కాలేదు, అది మా ఆఫీసులో లేదు, దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మాతో నడపబడలేదు, కాబట్టి దీనిపైన పూర్తిగా మా దగ్గర సమాచారం లేదని తెలియజేస్తూ లేఖ ఇవ్వడం జరిగింది. మేము ఆ రోజు చెప్పాము, ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పుడు 5 సంవత్సరాలు ఉంటేనే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి చేయాలి, 2 సంవత్సరాలు ఉంటేనే సహాయ కార్యదర్శి సభ్యులు ఉండాలి అని వీళ్ళు నియమావళి పెట్టినప్పుడే ఈ నియమావళి వీళ్ళు పెట్టినటువంటిది ఇవి బైలాస్లో పాత నియమావళిలో లేదు అని చెప్పాము. లేదు, మేము తర్వాత తీర్మానం చేశాము, జనరల్ బాడీని ఆమోదించింది, మేము రిజిస్ట్రార్ గారికి పంపి ఆమోదం తీసుకున్నామని చెప్పారు. ఇది తప్పు అని చెప్పాము. ఈరోజు నిజమైంది. జిల్లా రిజిస్ట్రార్ గారు అసలు రిజిస్ట్రేషనే కాబడలేదు బాపోజీ వచనాలయం అని ఈరోజు స్పష్టంగా ఆయన స్వదస్తురితో రాసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ కానీ అటువంటి బాపోజీ వచనాలయము ఒక ఇన్స్టిట్యూషన్ని వీళ్ళు ఏ విధంగా నడుపుతున్నారు, ఏ విధంగా ఎన్నికలు పెట్టారు, ఆ ఎన్నికల్లో ఏ విధంగా వీళ్ళు తీర్మానాలు ఆమోదించారు, ఈ ఉత్తుత్తి తీర్మానాలని ఆ రోజు చెప్పాము. అది ఈరోజు నిజమైంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, 3 కోట్లు దాన్ని డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పేరుతోని బలవంత వసూళ్లు చేస్తూ ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ప్రయత్నంలో వీరున్నారని చెప్పాము. దానికి సాక్ష్యాలు కూడా చెప్పాము. ఈయన సారా డిపోలో ఉండి వాళ్ళని ముంచాడు, కళ్ళు డిపోలో ఉండి దానికి ఈరోజు తాళమేశాడు డిపోకు, నాదని చెప్తా ఉన్నారు. సర్దార్ అలీ ఖాన్ లేఅవుట్లలో ఒక్క ప్లాట్ 3కి రిజిస్ట్రేషన్ చేసిన గనుడు ఈయన ఇక్కడికి చేరి బాపోజీ వచనాలయంలో ఇవాళ విద్యార్థులకు, విజ్ఞానవంతులకు, పేద ప్రజలకు, నిరుపేదలకు మేలు చేస్తారంటే ఎట్లా నమ్మేది అని అడిగాను ఆ రోజు. ఈయన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. నైపేట్లో ఉండేటువంటి దాస్ గారిని మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నటువంటి సారా సిండికేటు సామ్రాజ్యవాదిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ పెట్టి వైస్ ప్రెసిడెంట్గా వీళ్ళంతా చేసి ఆ నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే కథ పెట్టారని చెప్పాము. ఇవాళ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన లేఖతో తేట తెల్లమైంది. కాబట్టి దీనిపైన మేము ఒకటే చెప్తా ఉన్నాము, అయ్యా మా మీద ఆరోపణలు చేస్తున్నావు, కానీ మేము ప్రజా జీవితంలో ఉన్నాం చిన్నప్పటి నుండి. ఫుట్పాత్ యూనియన్ అయితేనేమి, గూడ్స్ ఆటో యూనియన్ అయితేనేమి, గుడిసెవాసుల సంఘం అయితేనేమి, అన్ని నిజమైన ప్రజా ఉద్యమాలు ప్రజలతోని మేము అనుబంధంలో ఉండి పోరాటమే ఊపిరిగా మేము బతున్నాం. కానీ మా మీద అనవసర ఆరోపణలు చేసి నువ్వు తప్పించుకొని ఆయనతో ఉత్తుత్తి సన్మానాలు, దానికి ఉత్తుత్తి ఎలక్షన్ జరిపించుకొని గెలిచి వీళ్ళ శాలువానే వీళ్ళ యొక్క దండలే తీసుకొచ్చి ఎదుటి వారికి ఇచ్చి వాళ్ళతో సన్మానం. ఏం ఘనకార్యం చేశారని సన్మానం? మళ్ళీ మొన్న ఒకటి చూశాను వాట్సాప్లో ఫోటో, ఉత్తుత్తి చెక్కులు వట్టి చెక్కులు వీళ్ళకు విరాళం ఇచ్చినట్లు. ఎందుకండి ఇంతగానో డ్రామా? కాబట్టి ఇదంతా కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా సిబిఐ ఏసీబీ విచారణ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము, విలువైనటువంటి స్థలము నిజామాబాద్ జిల్లా కేంద్రం నడిబొడ్డులో 200 నుంచి 300 కోట్ల వరకు విలువైన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని అరికట్టడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేశాం. మా పోరాటంలో బంగారు సాయిల్ గారు, అదేవిధంగా సిద్ధం రాజేందర్ గారు, తర్వాత రత్నాకర్ గారు, తర్వాత అన్వర్ గారు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, పీడిఎస్ లాంటి సంస్థలు అన్నీ కూడా మాతో కలిసి వచ్చినాయి పోరాటంలో. వారందరికీ కూడా ఈరోజు రిజిస్ట్రార్ గారు ఇచ్చిన లెటర్తోని కొంత విజయం సాధించాము. ఇంకా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వెంటనే దీన్ని ప్రజాపరము చేయాలి. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క అవినీతి పరులని, భూ కబ్జాదారులని, భూ మాఫియా
ఆర్థిక నేరస్తులు వీళ్ళు. ఆర్థిక నేరస్తులు పట్టణంలో విజృంభించి ఈ యొక్క స్థలాల కబ్జాకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాలి, లేకపోతే ప్రజల యొక్క భూముల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టే నరరూప రాక్షసులుగా వీళ్ళు తయారవుతారు. కాబట్టి సత్వరమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క విషయంపైన సమగ్ర విచారణ చేసి ఈ స్థలాన్ని ప్రజాపరం, విద్యావంతుల పరం, విజ్ఞానవంతుల పరం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. తక్షణమే దీనిపైన చర్య తీసుకో, రాజకీయ ఒత్తులకు లొంగిపోద్దు. ఎందుకంటే ఎవరెవరో చెప్పిన మాట వినద్దు. వాస్తవాలు ఏదున్నదో అది ప్రజల దృష్టికి తీసుకురావాలని నా పర్సనల్ లక్ష్యం. ఎందుకంటే బాపూజీ వజ్రాలయం నిజామాబాద్ గడ్డల మన సెంట్రల్ లైబ్రరీ కాకముందే ఉన్నది. మా పూర్వీకులు పెట్టిన ఆ లైబ్రరీని కాపాడుకోవడానికి నిజామాబాద్ ఉన్న ప్రజలందరూ సహకరిస్తారు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి దీనిని విచారణ చేసి ఎవరైతే తప్పు చేసారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ బాడీని డిజాల్వ్ చేయాలని నా రిక్వెస్ట్. భూమిని ప్రభుత్వ ఆధీనం తీసుకొని ప్రభుత్వమే అలా లైబ్రరీని రన్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ పాలకుల వలన ఆ లైబ్రరీ కాదు, అన్నీ రాజకీయ కుట్రలు, వచ్చిన సొమ్మంతా తినేస్తున్నారు, కిరాయిలంతా. కాబట్టి ఇది చాలా గర్వించే విషయం. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. దీంట్లో హైకోర్టు గురించి నుంచి మీకు ప్రశ్నించింది, ఎడ్యుకేషన్ యువతరాన్ని కూడా మిమ్మల్ని ప్రశ్నించింది. తర్వాత అన్ని శాఖల నుంచి మీకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా శాఖ ఇచ్చింది కలెక్టర్ గారు. దయచేసి చాలా డీప్గా వండి, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, యూ మస్ట్ సేవ్ ది ల్యాండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నిజామాబాద్. ఐఎమ్ రిక్వెస్టింగ్ హంబ్లీ. థ్యాంక్ యూ సార్.